నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం। నా పేరు గౌతమ్ కుమార్। ముందుగా ముఖ్యాంశాలు। వ్యవసాయ రంగం ఎగుమతులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్న ప్రధాని మోదీ। సిమెంట్ మిక్చర్లో 18 మంది వలస కూలీలు, దిగ్భ్రాంతికి గురైన పోలీసులు। సికింద్రాబాద్ సైనిక్పురిలో గాంధీ వైద్యురాలికి ఘన స్వాగతం। తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ కేంద్రం। ఇక వివరాలు। కరోనా కల్లోల సమయంలో ఏకైక ఆశాకిరణంలా కనిపిస్తుంది వ్యవసాయ రంగమే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు। తాజాగా వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు అవసరమైన చర్యలపై సమావేశం నిర్వహించారు। వ్యవసాయ రంగం సంస్కరణలకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించామని, అగ్రికల్చర్ మార్కెటింగ్, మిగులు ఉత్పత్తుల మార్కెటింగ్, రైతులకు వ్యవసాయకృత రుణ సదుపాయం, వ్యవసాయ రంగంపై వివిధ ఆంక్షల తొలగింపు అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని మోదీ పేర్కొన్నారు। కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ ఇనామ్ వంటి పథకాలు రైతులకు మరింత ఉపయోగపడేందుకు అవసరమైన చర్యలపైన అభిప్రాయాలు స్వీకరించామని ట్విట్టర్లో వెల్లడించారు। ఫల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఆర్డర్ల పెంపుదలపైన ప్రభుత్వం కృషి చేస్తోందని, వ్యవసాయ ఎగుమతులకు మరింత ఊతమిచ్చేలా సదరు రంగంలో బ్రాండ్ ఇండియా కోసం పరిశ్రమిస్తున్నామని తెలిపారు। కరోనా నివారణ కోసం కేంద్రం విధించిన లాక్డౌన్తో వలస కార్మికులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారు। వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు। తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ హైవేపై సిమెంట్ మిక్చర్ వాహనాన్ని ఆపిన పోలీసులు ఆ మిక్చర్ ట్యాంకులో చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు। సిమెంట్, కంకర, ఇసుక, నీళ్లు కలిపి కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసే ఆ మిక్చర్ ట్యాంకులో 18 మంది వలస కార్మికులు దర్శనమిచ్చారు। ఉత్తరప్రదేశ్లోని లక్నో వెళ్తుండగా ఇండోర్, ఉజ్జయిన్ జిల్లాల మధ్య వారిని అడ్డుకున్నారు। వాహనం ఎక్కడికి వెళుతుందని పోలీసులు ప్రశ్నించగా డ్రైవర్ నీళ్లు నమిలాడు। దాంతో అనుమానం వచ్చి సోదా చేయగా మిక్చర్ ట్యాంకులో వలస కార్మికులు కనిపించారు। ట్యాంక్ డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కార్మికులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు। వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వస్థలానికి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయనున్నారు। గాంధీ ఆసుపత్రిలో చేరిన బాధితులకు వైద్య సేవలు అందించి ఇంటికి చేరుకున్న వైద్యురాలికి అపార్ట్మెంట్ వాసులు ఘన స్వాగతం పలికారు। సికింద్రాబాద్ సైనిక్పురికి చెందిన డాక్టర్ విజయశ్రీ కరోనా బాధితులకు చికిత్స అందించడంతో కాలనీ అపార్ట్మెంట్ వాసులు ఆమెకు అండగా నిలిచి చప్పట్లు, కేరింతలతో స్వాగతం పలికారు। దీంతో ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది। ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందించడం గొప్ప విషయమని వారు అభినందించారు। సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లాక్డౌన్ నేపథ్యంలో పనిలేక ఇబ్బంది పడుతున్న పేదలకు మరియు వలస కార్మికులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మల్లారెడ్డి పాల్గొని బియ్యం మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జకుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, టీఆర్ఎస్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు। 1500 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళకందరికీ కూడా చేయాలి। అయితే ఈరోజు కరోనా వైరస్ ఎఫెక్ట్ కూడా చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా। మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వలన చాలా వరకు ఈ వైరస్ తగ్గడం, ప్రికాషన్స్ అయితే బ్రహ్మాండంగా తీసుకోవాలి। దాంతో పాటు ప్రజల ఆకలిని కూడా తీర్చడానికి మరి ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డు నోటీస్ కానివ్వండి, అదేవిధంగా మైగ్రేషన్ కానివ్వండి, పెద్ద కూడా మరి గ్రాసరీ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, అయితే కంటోన్మెంట్ ప్రతి వార్డులో కూడా మన బోర్డు మెంబర్స్ కూడా ఒక ఉదారమైనటువంటి స్వభావంతో పేదవాళ్ళను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో మరి కార్యక్రమాలు తీసుకుంటూ వారికి ఈ సందర్భంగా మా పేద ప్రజలకు మా కంటోన్మెంట్లో వార్డ్ నెంబర్ 1 మహేశ్వర్ రెడ్డి కానీ, అదే మాదిరిగా మా వైస్ ప్రెసిడెంట్ కానీ, మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున పెద్దలు గౌరవనీయులు మా సహచార మంత్రివర్యులు మా పెద్దన్న శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఎవరైతే బియ్యం కానీ, సరుకులు కానీ, పప్పులు కానీ, నీళ్ళు కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం ఇక్కడ కంటోన్మెంట్లో జరుగుతుంది।
ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రంలో మన పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేయర్లు కానీ చైర్మన్లు కానీ కార్పొరేటర్లు కానీ పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవ్వరు కూడా ఉపాసం ఉండకుండా వాళ్ళందరికీ కూడా బియ్యం పంపిణీ కానీ భోజనాల పంపిణీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గత 40 రోజుల సంధి కూడా జరిపినాము. ఏది ఏమైనా మొన్నటి సంధి కూడా మా సీనాన్ని అడిగిన దిక్కేలు కూడా కేంద్ర ప్రభుత్వం మా సీనాన్ని అడిగిన దిక్కేలు కేంద్ర ప్రభుత్వం కూడా సమతంగా రైలు పంపించాలి అవన్నీ పెట్టాలంటే కూడా నిన్నటి సంధి కూడా రైలు కూడా స్టార్ట్ అయినాయి. కార్మికులందరినీ కూడా 2-3 రోజులల్లో ఎవరి ఊర్లకు వాళ్ళకు తప్పకుండా మంచి భోజనాలు పెట్టి మంచిగా వైద్య చికిత్స చేసి వాళ్ళందరినీ కూడా పంపిస్తామని కూడా మనవి చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఛత్తీస్గఢ్ తర్వాత మన రాష్ట్రమే 28 రాష్ట్రాలలో చాలా పర్ఫెక్ట్గా ఈ కరోనాను నిర్బంధించినాము. ఈ వ్యాధిని కూడా తొందరగానే పారదోస్తాము. లాక్డౌన్ కార్యక్రమాలు కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. మా తెలంగాణ ప్రజలకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైతే మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశాలు చెప్పారో ఆదేశాల ప్రకారమే వాళ్ళు కూడా నడుచుకుంటున్నారు. పర్ఫెక్ట్గా సిస్టమ్ అంటే సిస్టమ్, లాక్డౌన్ అంటే లాక్డౌన్ పర్ఫెక్ట్గా ఉంది. అందుకే ఇక్కడ కంట్రోల్ కూడా చాలా బాగుంది. కరోనా వ్యాధులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. తొందరలోనే 10-12 రోజులల్లో జీరో కరోనా లేకుండా తెలంగాణ రాష్ట్రం చేస్తామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జామా ఉస్మానియా పరిధిలోని చైతన్య మహిళా మండలి ఆర్ఫనేజ్ లో హాత్వే తెలంగాణ ఆపరేషన్స్ హెడ్ రవికాంతి ప్రవీణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్ కుమార్, శ్యామ్ సుందర్, చిట్టి, శ్రీధర్, రవి, ఓంకార్ మరియు వారి అభిమానులు పాల్గొన్నారు. ఈ అనాథాశ్రమాన్ని సందర్శించడం, ఆ పిల్లలతో కాసేపు గడిపి వాళ్లకు భోజనం ఏర్పాటు చేయడం, దాంట్లో సహకారంగా మా స్థానిక నాయకులు శ్యామ్ సుందర్ వారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో కూడా నాకు ఎంతో ఆత్మతృప్తి జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఆ పిల్లల్ని చూస్తే వాళ్ళతో గడిపిన క్షణాలు అనేటివి చాలా అమూల్యంగా భావిస్తాను నేను. ఈ కరోనా నేపథ్యంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సమాన దూరం పాటించడం, తర్వాత స్వయం నియంత్రణ పెట్టుకోవడం అనేది ఏదైతే మనకు ఆదేశాలు ఉన్నాయో అందులో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ను కూడా మేము చేసుకోవడం జరిగింది, తగ్గించుకోవడం జరిగింది. ఈ కరోనా విజృంభించకుండా కట్టడి చేస్తున్న దీంట్లో ప్రధాన భాగస్వామ్యులైన పోలీస్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ కార్మికులకు వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరినీ స్మరించుకోవాలి. వాళ్ళందరి దీన్ని అంటే కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఎంతనైతే కృషి చేస్తున్నారో వాళ్ళకు తగిన తోడ్పాటును మనము లాక్డౌన్లో స్వయం నియంత్రణ పాటించి మనం ఇది చేస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం, మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే దీన్ని ఎక్కువ వ్యాప్తి చెందకుండా, ప్రబలకుండా దాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు ఎంత ఇది చేసినా దాంట్లో ప్రజలుగా మన బాధ్యత అనేది కూడా మనం నిర్వర్తించాలి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే మా కేబుల్ వ్యవస్థ ద్వారా అంటే లాక్డౌన్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వారికి వినోదం కానీ సమాచారం కానీ చేరవేసే విషయంలో మా తోటి కేబుల్ ఆపరేటర్సు, మా హాత్వే సిబ్బంది ఎనలేని సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా నిరాటంకంగా అంటే ఇంట్లో వాళ్ళకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్స్ను వీక్షించి తర్వాత అంటే టైంను వాళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా తర్వాత ప్రపంచం మొత్తంగా జరుగుతున్న వ్యవహారాలను వాళ్ళు ఈ అంటే కేబుల్ వ్యవస్థ ద్వారా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి అన్ని వ్యయప్రాసాలకు వచ్చి మా కేబుల్ సిబ్బంది అయితే పనిచేస్తున్నారో నేను హాత్వే హెడ్ ఆఫ్ ఆపరేషన్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నియమాలను పాటిస్తూ అతి తొందరలో దీన్ని ఈ కరోనా మయన్మార్ని దూరం చేద్దాం. మరి ఈరోజు ఈ యొక్క కరోనా విజృంభణ అయ్యే సమయంలో కూడా మా సోదరుడు అయినటువంటి హాత్వే అధినేత తెలంగాణ హెడ్ ఆఫ్ ఆపరేషన్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం. మరి
ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని ఈ అనాథాశ్రమంలో, అదేవిధంగా నిరుపేద పేదలు వాళ్లకు కావాల్సినటువంటి నిత్య అవసరాలకు సంబంధించిన వస్తువులు కానీ, అదేవిధంగా కొన్ని బస్తీలలో అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడంలో నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారి మధ్యన ఈరోజు వారి పుట్టినరోజు చేసుకోవడం అనేది వాస్తవంగా కొన్ని సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు శ్యామ్ సుందర్ గారిని, అదేవిధంగా వారి మిత్ర బృందాన్ని పేరు పేరున అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎవరైతే కావాల్సినటువంటి నిత్యావసరాలు కానీ, భోజన వ్యవస్థనే కానీ ముందుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు పోయి మన ప్రజలందరినీ కూడా మనం వాళ్ళందరికీ సహకరించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ యొక్క మహమ్మారిని తరిమి కొట్టేంత వరకు మనం అందరం కృషి చేసి, అదేవిధంగా మనం ఈ సోషల్ డిస్టెన్సే కానీ, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి ప్రతి జాగ్రత్తలు కూడా ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా మనము ఈ యొక్క నిబంధనలన్నిటిని కూడా పాటించి మనము మన యొక్క ఇంటి కుటుంబ సభ్యులను, మనతో పాటు మన నేబర్స్నే కానీ అందరినీ కూడా రక్షించుకుందామని నిర్ణయించుకుంటాం. సికింద్రాబాద్ పరిధిలోని లలితానగర్లో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు మరియు వలస కార్మికులకు హ్యాత్వే తెలంగాణ ఆపరేషన్స్ హెడ్ రవికాంతి ప్రవీణ్ కుమార్ గారి 52వ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్, శ్యామ్ సుందర్, చిట్టి, శ్రీధర్, రవి, ఓంకార్ మరియు వారి అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలోని పోచమ్మ బస్తీ మరియు అడిక్మెట్లో లాక్డౌన్ నేపథ్యంలో పనిలేక ఇబ్బంది పడుతున్న పేదలకు మరియు వలస కార్మికులకు రవికాంతి ప్రవీణ్ కుమార్ గారి 52వ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్, శ్యామ్ సుందర్, చిట్టి, శ్రీధర్, రవి, ఓంకార్ మరియు వారి అభిమానులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఆనంద్బాగ్లోని నిరుపేదలకు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సుమారు 500 మందికి కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే శ్రీను, మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నరసింహారెడ్డి, మల్కాజ్గిరి సిఐ మన్మోహన్ యాదవ్, డిఏ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దశిక ఫ్యామిలీ అంటే ఆర్కే శ్రీనివాస్ ఇక్కడ సీనియర్ భారతీయ నాయకుడు, మరి వారి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉన్న బీద వాళ్లకు రేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. దాదాపు 500 మందికి బియ్యము, పప్పు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక డీసీపీ రక్షిత కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఏసీపీ నరసింహారెడ్డి గారు, మరి ఇతర పోలీస్ అధికారులతో పాటు నేను ఎమ్మెల్సీగా, అదేవిధంగా దశిక ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆర్కే శ్రీనివాస్ గారు వారు ప్రధానమైనటువంటి పాత్ర దీంట్లో, అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నగరంలో దాదాపు పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం. దాదాపు 50,000 మందికి ఈరోజు కార్యకర్తలు బీదవాళ్లకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గ్రాసరీస్ ఇవ్వడానికి ఇస్తున్నాము. అదేవిధంగా 20-25,000 మందికి భోజనాల వ్యవస్థ కూడా చేస్తున్నాం అదనంగా. దాదాపు 75,000 మందికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇది రాజకీయంగా అతీతంగా కార్యక్రమం ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా మొత్తము ఒక మల్కాజ్గిరిలో ఇప్పటికే అన్ని డివిజన్స్లో కూడా చాలా మంచి విత్తన కార్యక్రమం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మల్కాజ్గిరి ప్రజలకు దీన్ని గుర్తుపెట్టుకొని సోషల్ డిస్టెన్స్ లాక్డౌన్ సందర్భంగా దానికి సంబంధించినటువంటి నిబంధనల్ని పాటిస్తూ మనం కరోనాతోని పోరాడదాం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపుకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకు మన అందరం కూడా కలిసి
ఈ యొక్క కరోనాతో పోరాడాలని చెప్పేసి కూడా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతాండా గ్రామ పంచాయతీ ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కూలీలకు జగ్గుతాండా ఎంపీటీసీ వెంకటపతి ఆధ్వర్యంలో పండ్లు మరియు నిత్యావసర సరుకులను బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆగొంతు శ్రీకాంత్, వైస్ ఎంపీపీ తాత గణేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గుతాండా సర్పంచ్ బోడ రమేష్, ఉప సర్పంచ్ గుంజి వీరస్వామి, పడగల శ్రీనివాస్, వార్డు మెంబర్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు. వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి ఆహార నిమిత్తం మరి కోడిగుడ్లు, అరటి పండ్లు, తర్వాత ద్రాక్ష పండ్లు, కమలాలతో పాటు అల్లం, ఎల్లిపాయలు, వాళ్ళ వంట సామాగ్రికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్ గారితో పాటు అనేక మంది పెద్దలు, వెంకటపతి గారు, స్థానిక ఉప సర్పంచ్ గుంజీరస్వామి గారితో పాటు అనేక మంది యువకులు కూడా పాల్గొనడం జరిగింది. సికింద్రాబాద్ మారేడ్పల్లి 150వ డివిజన్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు సి సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఎంప్లాయీస్ ఎం హనుమంతరావు యాదవ్, కరిమల్ల రామప్ప, ట్రేడ్ యూనియన్ లీడర్ సింగరేణి కాలరీస్ వై సుధాకర్ రావు, ఐఓబి ట్రేడ్ యూనియన్ లీడర్ ఆర్కే షెనాయ్, సిండికేట్ బ్యాంక్ లీడర్లకు మరియు జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేణు, చారి, శంకర్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. మనకు వాళ్ళు ఎంతో అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనం లాక్డౌన్ సమయంలో కూడా మనందరం ఇంట్లో ఉంటే వాళ్ళు కుటుంబం వదిలేసి బయట మన గురించి ఎంతో శ్రమిస్తారు. వాళ్ళ శ్రమ మనం మర్చిపోనేది. ఈ దేశంలో భారతదేశం గురించి వాళ్ళు ఇంత పోరాడుతున్నప్పుడు వాళ్ళకు మనము సన్మానం చేసుడు కాకుండా మనం ఫ్రూట్స్ కూడా పంచిపెట్టాము. వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉంటేనే మనం కూడా బాగుంటాం కదా. మన కుటుంబం వదిలేసి వాళ్ళ కుటుంబాలను అన్నీ వదిలేసి కూడా వాళ్ళు మన గురించి రోడ్లపైకి ఎక్కి పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయక పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది మరియు ఆశా వర్కర్లకు ఆలేరులో ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ సభ్యులు బియ్యం, కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, 4వ వార్డు కౌన్సిలర్ సమంతారెడ్డితో పాటు ఆ సంస్థ సభ్యులు మోహన్ రావు, మల్లేష్, మధుబాబు, డానియల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలో ఎవరు లేని పనులు మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ఆశా వర్కర్లు, పోలీసులు, డాక్టర్లు పనిచేస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రేమ సేవా సదనం నుంచి ఆ సభ్యులు, నేను ఫౌండర్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఖుర్షిద్ పాషా, బాబు గారు, మధు, డానీ, పోతే మహేష్, కైసర్, ఇదంతా కలిసి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మాకు దోష సాయం అని చెప్పి మల్లేష్ గారు, అదేవిధంగా కోరుకుప్ర మల్లేష్, నేను కలిసి ఒక 3 క్వింటాల బియ్యమును మిగతా పప్పులు ఇట్లా వారికి సహకారం చేయాలనుకున్నాం. అందులో బాగానే సామాజిక సేవ చేస్తూ ఈ ప్రజలను ప్రాణాలను కాపాడుతున్న మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 60 మంది మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా 15 మంది ఆశా వర్కర్లకు ఒక 5 కిలోల బియ్యము, ఒక అర కిలో పప్పు, కూరగాయలు సరఫరా చేయడం జరిగింది. మాకు తోచే సాయం చేయాలనుకున్నాం. అదేవిధంగా ఎప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని కాపాడుకుంటే, ఆ సిబ్బందిని కనుక కాపాడుకుంటే మనము ధన్యమైనట్టు ఆ దృష్టిలో పెట్టుకుని వారికి ప్రేమ సేవ ద్వారా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు కార్ఖానా చర్చ్ పరిధిలోని పలు బస్తీలలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు గత 28 రోజులుగా టి రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు బియ్యం పంపిణీ చేసిన దాత వాసవి సౌభాగ్య ఇంటర్నేషనల్ సెక్రటరీ మంచికంటి రాధిక మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునే బాధ్యత మనపై ఉందని, ఇంకా దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూరజ్, బి శ్రీకాంత్ మరియు బస్తీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాధిక మంచికంటి, వాసవి సౌభాగ్యం ఇంటర్నేషనల్ సెక్రటరీని. గత 28 రోజులుగా రాజు సింగ్ గారు కార్ఖానా నుంచి తన వంతు సహాయం పేదల గురించి చేస్తున్నారు. అది మా తమ్ముడు ద్వారా తెలిసి, బానూరి శ్రీకాంత్ అతని ద్వారా తెలిసి నా వంతు సహాయంగా నేను కూడా ఇవాళ బియ్యం పంపిణీ చేశాను. మంది దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు లాక్డౌన్ నేపథ్యంలో మన కార్ఖానా బస్తీల 28 డేస్ నుంచి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంటింటికి బియ్యం పంచడం జరుగుతుంది. ఈరోజు మేడం రాధిక మంచికంటి గారు కూడా తనంత సాయం మాకు ఇలా జరపడం జరిగింది. ఇవాళ మేడం ద్వారా ఇంటింటికి ఒక 40-50 మెంబర్స్కి బియ్యం పంచడం జరిగింది. ఇక మేడం వాళ్ళు అట్లా ఇంకా కూడా దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహకారం చేస్తే
అందరు బస్సులో ఇంకా గరీబులు చాలామంది ఉన్నారు. నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్తో వలస కూలీల జీవనం దుర్భరంగా మారింది. మార్చి 23వ తేదీ నుండి లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఉపాధి లేక వీరు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గత 46 రోజులుగా రోడ్డు బ్రిడ్జి కిందే ఒక కుటుంబం జీవనం గడుపుతుంది. గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి బతుకుతెరువు కోసం వచ్చిన వలస కూలీలు వీళ్ళు పనులు దొరక్క ప్లాస్టిక్ ఏరుకొని అమ్ముకొని కాలం వెల్లదీస్తున్నారు. మరోసారి లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో తమ పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుటుంబం యొక్క దీనగాథపై మా స్పెషల్ స్టోరీ. 46 రోజులుగా రోడ్డు బ్రిడ్జి కిందే జీవనం గడుపుతున్న ఈ కుటుంబాన్ని చూస్తే ఎవరికైనా జాలి కలగాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే వాగులోనే దయనీయమైన సంసార జీవనం గడుపుతున్నారు వీరు. గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి బతకొచ్చిన వలస కూలీలు వీళ్ళు. పనులు దొరకక ప్లాస్టిక్ ఏరుకొని అమ్ముకొని కాలం ఎల్లదీస్తున్నారు. దవనం గంగాధరు అనసూర్య దంపతులు. వీడికి 7 ఏళ్ల పాపకూర ఉంది. ఉదయం ప్లాస్టిక్ ఏరుకొని అమ్మి ఆ డబ్బులతో బియ్యం నిత్యావసర సరుకులు కొనుక్కొని తిని రాత్రి వేళల్లో బస్టాండు లేదా రైల్వే స్టేషన్లో గడిపేవారు. కరోనా మూలంగా వీరికి కష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో దిక్కుతోచని స్థితిలో స్వంత ఇల్లు లేని వీరికి వాగుపైగల బ్రిడ్జే ఇల్లు అయ్యింది. దిక్కు ధీమా అయ్యింది. లాక్డౌన్లో బిక్కుబిక్కుమంటూ అర్ధాకలితో గడుపుతున్న ఈ కుటుంబం దీనగాథ స్పెషల్ స్టోరీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుండి మా ప్రతినిధితో. నేపథ్యంలో లాక్డౌన్లో మనము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అయితే అటు పోతే రైల్వే ట్రాక్, ఇటు పోతే ఇది బస్సులు బండ్లు అంటే బస్సులు నడిచే రైలు రవాణా బ్రిడ్జ్. ఇది ఒకసారి చూడవచ్చు. మనం ఈ బ్రిడ్జి నివాసం చేసుకొని పాపం అనాథ కుటుంబం ఒకటి జీవిస్తున్న దయనీయమైన స్థితిని మనం విజువల్లో చూడవచ్చు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కింద మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకొని జీవనం గడిపేవారు. రాత్రిపూట మాత్రం బస్టాండ్లు అదేవిధంగా రైల్వే స్టేషన్లు నివాసంగా చేసుకొని అక్కడ సేదతీరే కుటుంబం ఇది. అయితే లాక్డౌన్ రావడం, అదే బస్టాండ్లు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇబ్బందులకర పరిస్థితి, పబ్లిక్లో తిరగలేని పరిస్థితి, పోలీసుల ఇబ్బందులు కావచ్చు, ఎక్కడో చోట ఇంట్లో లాక్డౌన్లో ఉండాలి. కానీ వాళ్ళకి ఇల్లు లేనందున ఇక్కడికి వచ్చి వాళ్ళు గత 45-46 రోజులుగా జీవనం గడుస్తున్న పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. వీళ్ళకు అంటే పని చేసుకుంటేనే కూలి చేస్తేనే అంటే పేపర్ డబ్బాలు అవి ఏరుకొని అమ్ముకుంటేనే వాళ్ళకు పొట్ట గడిచే పరిస్థితి. కానీ ఇప్పుడు తిరిగేటట్టు లేదు పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ నుందామంటే చోటు లేదు, ఇల్లు లేదు. అలాంటి పరిస్థితిలో దయనీయంగా ఈ బ్రిడ్జి కింద నివాసం ఉంటున్న ఈ కుటుంబాన్ని ఒక్కసారి పలకరిద్దాం. పలకరించి వాళ్ళ కష్టాలు ఏంటి అనేది ఒకసారి మనం విజువల్లో చూద్దాం. మీ పేరు? దవనం గంగాధర్. దవనం గంగాధర్. మీ భార్య? అనసూయ. పిల్ల? అనిత. ఎన్ని రోజులు అవుతుంది ఈ బ్రిడ్జి కింద ఉండబట్టి? మేము 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు అవుతుంది. అంతకుముందుకు అసలు ఈ ఆలేరు ప్రాంతానికి ఎప్పుడు వచ్చారు? ఏం పని చేసుకుంటారు? 5 సంవత్సరాలు అవుతుంది సార్ వచ్చి. ప్లాస్టిక్ అందుకు ఏడుకుంటాం. అంటే ప్లాస్టిక్ ఏరుకొని ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటాం. ఈ బ్రిడ్జి కిందకి ఎన్ని రోజులు అవుతుంది రాబట్టి? లాక్డౌన్ మొదలైపు నుండి ఇక్కడే ఉన్నాం సార్. మరి మీకు తినడానికి తిండి, నీళ్లు, మంచినీళ్ళు ఎట్లా? ఎవరన్నా సాయం చేస్తుంటే తీసుకుంటున్నాం సార్, తింటున్నాం సార్. పస్తులున్న పరిస్థితి, మంచినీళ్ళు గిట్లా ఇవన్నీ ఎట్లా? అక్కడ నుండి తెచ్చుకుంటాం సార్, దుర్గమ్మ గుడి కాండి. లేకుంటే ఇంకా మామూలుగానే ఉండిపోతాం సార్. ఇప్పుడు ఏంది మరి బియ్యం కానీ కూరగాయలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బియ్యం అయితే ఉన్నాయి సార్, కూరగాయలు నిత్యావసర సరుకులు అయితే ఏం లేవు సార్. ఓకే. ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని గుర్తించి మీకు ఏమైనా సాయం చేసారా? ఏం చేయలేదు సార్. ఇతర దాతలు ఎవరైనా కట్టిన వచ్చి అప్పుడప్పుడు ఏమన్నా చేస్తారు? ఇచ్చారు సార్, అన్నం ముందుకు ఇచ్చిపోతున్నారు సార్. మరి నీకు ఇక్కడ ఈ బ్రిడ్జి కింద ఇబ్బందిగా లేదా మీ ఫ్యామిలీకి? కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ లాక్డౌన్ ఉంది కదా సార్, అందుకని ఇక్కడే ఉన్నాను సార్. బయట మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మహబూబ్నగర్ నుండి వచ్చినాం సార్. అంటే ఇప్పుడు బయట తిరిగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వచ్చి బ్రిడ్జి కింద తలదాచుకుంటారు. అవును సార్. ఓకే. అయితే మీకు మాత్రం అంటే తిండికి వాటికంటే ఇబ్బంది అవుతుంది కదా? అవును సార్. పిల్లల్ని చదివిస్తున్నావా? అవును సార్, చదివించాను సార్. మరి ఎందుకు అమ్మాయి మీతో ఉన్నది? అంటే లాక్డౌన్ వల్ల తీసుకొచ్చినాం సార్, మేమే తీసుకొచ్చారు. మీ పనే ప్లాస్టిక్ కాగితాలు, అంటే ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఏర్పడి. అవును సార్. ఇది పరిస్థితి.
అంటే ఇది పరిస్థితి. అంటే మొత్తంగా వీళ్ళు ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునే జీవనం గడిపే కుటుంబం ఇది. వేరే పని కూడా ఏం లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ అనాథల కంటే అనాథల జీవితం గడుపుతారు వాళ్ళు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళకు అనాథలు అయినప్పటికీ ఈ లాక్డౌన్ వచ్చి మళ్ళీ ఈ 45 రోజులుగా ఈ బ్రిడ్జి కింద జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరో 14 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించింది. కానీ ఇట్లాంటి కుటుంబాలను ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించి వాళ్లకు ఈ 14 రోజులు కానీ అనంతరం ఇంకొక 14 రోజులు పొడిగించినా కానీ వాళ్ళకు ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇలాంటి మొత్తం ఆదరించి వీళ్ళకు అన్నం పెట్టాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ కెమెరామెన్ రవితో ఎర్ర జాన్సన్. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమలలో కాల్వగడ్డ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మరియు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు మరియు 1000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెలిమల వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట మణికరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుచరిత, కుమరయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ, పోలీస్ వారు, సఫాయి సోదరులు రాత్రి మొదలు మన కోసం ప్రాణాలు అడ్డం పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, భారతదేశము ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డది కరోనాను అరికట్టే విధానంలో. అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ ప్రపంచ దేశాలతో సంబంధం ఉన్న నియోజకవర్గము. భగవంతుడి దయతోని 2-3 పాజిటివ్ వస్తే అవిడిగిట పూర్తి స్థాయిలో చెకప్ చేస్తే నెగిటివ్ రావడం జరిగింది. పటంచెరు నియోజకవర్గంలో భగవంతుడి దయతో ఇప్పటి వరకు కరోనా వైరస్ అనేది వ్యాపించలేదు. వ్యాపించొద్దని భగవంతుని ప్రార్థిస్తాం. రోజు పని చేసుకొని బతికేవారు, రెక్కాడుతనే డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వము రేషన్ కార్డు ఉన్న వారికి 12 కిలోల బియ్యము, మనిషికి 1500 రూపాయల కుటుంబానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేషన్ కార్డు లేని వారికి గుర్తించి వారికి 12 కిలోల బియ్యము, 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మళ్ళా 2వ విడత గట్ట నిన్నటి స్టార్ట్ అయింది. ఆ విధంగా ప్రభుత్వం చేసేది ఒకేతైతే మానవ సేవే మాధవ సేవ, ఉడతా భక్తి సాయాన్ని అందించడంలో భాగంగా మనం గిట సాయం చేయాలనే ఆలోచనతో స్థానిక సోదరుడు రాజ్ కుమార్ వారి బృందము ఈ కార్యక్రమాన్ని పేదలకు కొద్దిగా గొప్ప సాయం చేయాలని చెప్పి ఫుడ్ కిట్లు తయారు చేయడం జరిగింది. వారికి, వారి బృందానికి ధన్యవాదాలు. అలాగే స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ రామలన్న గారు, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కుమార్, స్థానిక నాయకులు, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు తమ వంతు సహాయం చేయడం ఆనందకరమని వారు అన్నారు. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమయంలో మంత్రి గారు, భారత ప్రభుత్వము, భారత ప్రధాని గారు మనకి ఎప్పటికప్పుడు బాబు ఎప్పుడు జాగ్రత్త పడడానికి సూచన సలహాలు ఇస్తా ఉన్నారు. మన చూచా తప్పకుండా 15 నెలల నుంచి జాగ్రత్త పడుతూ మనము మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని జాగ్రత్త పరచుకోవడంలో మనం ముందు వరుసలో ఉన్నాం, గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే
మన గ్రేటర్ పరిధిలో 2, మున్సిపల్ పరిధిలో 1 వచ్చినా మళ్ళీ అవన్నీ చెకప్ చేస్తే నెగిటివ్ రావడం జరిగింది. భగవంతుడి దయతోటి చక్కగా నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. పట్టంచెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా, మినీ ప్రపంచ దేశాలతో సంబంధం ఉన్నది. దాన్ని గిట్ట అధిగమించి మనం జాగ్రత్త పడుతూ ఉన్నాం. మన నాయకులు, మన కార్యకర్తలు, మన అధికార యంత్రాంగం అంతా పెద్ద ఎత్తున సూచనల సలహాలు ఇచ్చి పాటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ భూపాలన్న గారు ఆయనకు 74వ జయంతి బర్త్డే సందర్భంగా ఈరోజు 300 మందికి 500 మందికి ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీ అందరి తరఫున పట్టంచెరు నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్సీ పెద్దలు భూపాలరెడ్డి గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగం ఎగుమతులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్న ప్రధాని మోదీ. సిమెంట్ మిక్చర్లో 18 మంది వలస కూలీలు, దిగ్భ్రాంతికి గురైన పోలీసులు. సికింద్రాబాద్ సైనిక్పూర్లో గాంధీ వైద్యురాలికి ఘన స్వాగతం. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ కేంద్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.